సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ మధ్యలో మన విన్స్ మెక్‌మ్యాన్ పైన చాలా రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనము ఒక అప్డేట్ గురించి అయితే మాట్లాడినాం మన లాస్ట్ వీడియోలో. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ ఒక రూమర్ గురించి అప్డేట్ ఇవ్వబోతున్నాను. అండ్ ఈ రూమర్ విన్న తర్వాత లేదా ఐ థింక్ మీలో చాలామంది హ్యాపీ అయిపోతారు. అంటే మీలో చాలామందికి ఒక కోరిక ఉంది కదా, అంటే మన మిస్టర్ మెక్‌మ్యాన్, మన విన్స్ మెక్‌మ్యాన్ మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూలో కంట్రోల్లోకి వచ్చేయాలి. విన్స్ మెక్‌మ్యాన్ మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూ కొనుక్కుంటే ఎంత మంచిగా ఉంటుందో అని ఈ టైప్లో కొంతమందికి ఉంది కదా. సో ఈ న్యూస్, ఈ రూమర్ ఆల కోసమే బాస్. అండ్ అది ఏంటంటే ఒక రూమర్ వస్తుంది. అండ్ ఆ రూమర్ ప్రకారం మన విన్స్ మెక్‌మ్యాన్ మళ్ళొక్కసారి మన డబ్ల్యూడబ్ల్యూకి కొంటారంట. ఎందుకంటే ఇప్పుడు కొనడం ఏందని కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఎవరెవరు తెలీదో వాళ్ళకి చెప్తున్నాను. మన విన్స్ మెక్‌మ్యాన్ ఎప్పుడో మన డబ్ల్యూడబ్ల్యూకి అమ్మేసిండు. ఓకే, ఎండ్ ఓవర్కి, టీక్యూకి అమ్మేసిండు అనమాట. కొన్ని షేర్స్ ఉన్నాయి, బట్ అంత కంట్రోల్ లేదనేమాట. అమ్మేసిండు ఇక ఓపెన్గా చెప్పాలంటే ఎండ్ ఓవర్కి. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే మన విన్స్ మెక్‌మ్యాన్ మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూ కొందామని డిసైడ్ చేస్తున్నాను. ఇది ప్రజెంట్ కోసం అయితే ఒక రూమర్. ఓకే, అండ్ ఈ రూమర్కి మొత్తం క్లియర్ అయ్యిందండి. అండ్ అది ఏంటంటే మన సౌదీ అరేబియా ఉంది కదా, మన సౌదీ అరేబియా వాళ్ళు ఏంటంటే మన విన్స్ మెక్‌మ్యాన్కి చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అండ్ మన విన్స్ మెక్‌మ్యాన్ సౌదీ అరేబియాతో కలిసి మన డబ్ల్యూడబ్ల్యూ కొందామని ప్లాన్ చేస్తుండంట. ఇప్పుడు మన సౌదీ అరేబియా ఏంటంటే ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూ పైన అంటే ఒక 10 సంవత్సరాలు కాంట్రాక్ట్ సైన్ చేసినారనే ఇప్పుడు సౌదీ అరేబియాలో మనకి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ చూడడానికి దొరుకుతున్నాయి. అండ్ వాళ్ళు డిమాండ్ చేసినారనే రాయల్ రంబల్ జరిగింది. అండ్ వాళ్ళు డిమాండ్ చేసి ఎన్నో కోట్ల డబ్బులు వాళ్ళు ఇస్తున్నారని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రస్సల్ మేనియా జరగబోతుంది సౌదీ అరేబియాలో. సో దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమైంది అనుకుంటా, సౌదీ అరేబియా వాళ్ళు మన డబ్ల్యూడబ్ల్యూలో చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు బాస్. సో అందుకనే మన విన్స్ మెక్‌మ్యాన్ సౌదీ అరేబియాలో అంటే కొంత ఉంటారు కదా ఇన్వెస్టర్స్, వాళ్ళతో కలిసి మా డబ్ల్యూడబ్ల్యూ మరొకసారి కొందామని ప్లాన్ చేస్తుండంట. కానీ ఇది ప్రెజెంట్ కోసం ఒక చిన్న రూమర్. ఇప్పుడు చిన్న రూమర్ అని ఎందుకన్నానంటే ఈ రూమర్ మన ట్రస్టెడ్ సోర్స్ నుంచి ఇంకా రాలేదు, బట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ట్రస్టెడ్ సోర్సెస్ వాళ్ళు కొన్ని న్యూస్ ఇవ్వకపోయినా ఒక అంటే జస్ట్ ఒక చిన్న న్యూస్ వైరల్ అవుతుంది, అంటే ఒకసారి నిజం అయిపోతుంది. సో చెప్పలేము, ఇది డబ్ల్యూడబ్ల్యూ నెవర్ సే నెవర్ అని చెప్పాలి. సో అందుకనే జస్ట్ ప్రజెంట్ కోసం ఒక చిన్న రూమర్ అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరేమంటారు? నిజంగానే మన విన్స్ మెక్‌మ్యాన్ మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూ కొంటే మంచిగా ఉంటుందా? ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం ఎస్, మంచిగా ఉంటుంది బాస్. ఎందుకంటే ఈరోజు డబ్ల్యూడబ్ల్యూ మనం చూస్తున్నామంటే అది విన్స్ మెక్‌మ్యాన్ వల్లనే మన వరకు తీసుకొచ్చింది ఈ రెస్లింగ్. అంటే ఇది జాన్ సీనా అయినా సరే, అండర్టేకర్ అయినా సరే, రోమన్ రైన్స్ అయినా సరే, స్టోన్ కోల్డ్ అంటే మంచి మంచి లెజెండ్స్ అయినా సరే, హల్క్ హోగన్ అయినా సరే, వీళ్ళందరికీ ఒక మంచి మంచి స్టోరీ లైన్లో పెట్టిండు, మంచి పుష్ ఇచ్చిండు, మంచి స్టోరీ లైన్ ఇలా అంటే మంచి స్టోరీ లైన్ తీసుకొని వీళ్ళకి దాంట్లో బుక్ చేసిండనే కదా మనకి ఇలాంటి చాలా ఇష్టం, డబ్ల్యూడబ్ల్యూ అంటే చాలా ఇష్టం. అండ్ ఒక లెక్కలు ఏంటంటే మన విన్స్ మెక్‌మ్యాన్ స్టార్ట్ చేసిన దానికి వీళ్ళు జస్ట్ ఏదో నూకుతున్నారు, జస్ట్ ఏదో నడిపిస్తున్నారు అంతే. అండ్ ఏ టైప్లో నడిపిస్తున్నారో అది మీకు తెలుసు బాస్. ఫర్ ఎగ్జాంపుల్ కోసం చూడండి, మీ అందరూ గుర్తుండవచ్చు, నేను మీ అందరికీ రీసెంట్ టైంలో ఒక అప్డేట్ ఇచ్చినాను. రస్సల్ మేనియా టికెట్స్ చాలా తక్కువ సేల్ అవుతున్నాయి. ప్రజెంట్ కోసం ఓన్లీ రోమన్ రైన్స్ సీఎం పంక్ మ్యాచే కన్ఫర్మ్ ఉంది. ఎంత అని రోమన్ రైన్స్ సీఎం పంక్ ఎంత అని టికెట్ సేల్ చేపిస్తారు చెప్పండి? అంటే ఓన్లీ ఇలా మ్యాచ్ ఇంట్రెస్టెడ్ ఉంటే మంచి అంటే టికెట్ సేల్ అయిపోతుందా? అన్ని మ్యాచెస్ ఇంట్రెస్టింగ్ ఉండాలి, అప్పుడే కదా ఫ్యాన్స్ కొంటారు. కనీసం ఒక 3-4 మ్యాచెస్ అయినా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉండాలి, ఫ్యాన్స్కి ఇంట్రెస్ట్ రావాలి. సో అందుకని వీళ్ళు బ్యాక్ స్టేజ్ ఎంతమంది ఉంటారో, ఎంతమంది బ్యాక్ స్టేజ్ మన డబ్ల్యూడబ్ల్యూ డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఇప్పుడు అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, రైటర్ డిపార్ట్మెంట్ అంటే ప్రొడ్యూసర్ చాలామంది ఉంటారు అన్నమాట బ్యాక్ స్టేజ్. అందరు కలిసి ఒక మీటింగ్ చేసినారని చెప్పినా మీద గుర్తుంది కదా. సో దాని తర్వాత ఏమైందంటే రస్సల్ మేనియా టికెట్స్కి వీళ్ళు కొంచెము అంటే ప్రైస్ కొంచెం తగ్గించినారంట. అండ్ కొంచెం డిస్కౌంట్, కొన్ని ఆఫర్స్, ఇంత ప్రైస్ కొంచెం తగ్గించినా సరే, ఇన్ని ఆఫర్లు ఇచ్చినా సరే టికెట్స్ సేల్స్ కొంచెం పెరగలేదంట, యావరేజ్గానే ఉందంట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇది ప్రజెంట్ టీకేఓ, ట్రిపుల్ హెచ్ వీళ్ళకి
ఇది కండిషన్ బాస్ ఓపెన్ చెప్పాలంటే. అదే విన్స్ మెక్మ్యాన్ రాజ్యంలో లేదా టికెట్ సేలింగ్ టాప్ లెవెల్లో సేల్ అయిపోతే అయినా సరే టికెట్ మీకు తెలుసు కదా, విన్స్ మెక్మ్యాన్ స్టార్టింగ్ రేంజ్ అంటే ఫ్యామిలీస్ రావాలని చెప్పి స్టార్టింగ్ రేంజ్ $160, $170, $200 లోపే పెడుతుండే స్టార్టింగ్ రేంజ్ అంటున్నాను. కానీ వీళ్ళు ఏం చేసినారు, స్టార్టింగ్ రేంజ్కి $600 వరకు తీసుకెళ్ళిపోయినారు. $600 బాస్. మీరు ఇండియన్ రూపీస్ క్యాలిక్యులేట్ చేయండి, మీకు అర్థమైపోతే ఎంతనో అది. సో ఇంత పెడితే ఎవరు వస్తారు చెప్పండి. సో అందుకనే విన్స్ మెక్మ్యాన్ మరోసారి కంట్రోల్లో వచ్చి, అంటే విన్స్ మెక్మ్యాన్ మంచి మంచి ఐడియాస్ ఉంటాయి. విన్స్ మెక్మ్యాన్ మరోసారి మొత్తం స్టోరీ మొత్తం కంట్రోల్ చేస్తే, WWE కంట్రోల్ చేస్తే బాగానే ఉంటుంది బాస్. అంటే ఇప్పుడు రియల్ లైఫ్లో విన్స్ మెక్మ్యాన్ పైన ఎన్ని కేసెస్ ఉన్నా సరే, ఎంత గలీజ్గాడు ఉన్నా సరే ఓపెన్ చెప్పాలంటే, కానీ బిజినెస్ గురించి మాట్లాడితే ఆ మనిషి బిజినెస్ విషయంలో ఎస్పెషల్లీ రెస్లింగ్ విషయంలో లేదా నెక్స్ట్ లెవెల్ బాస్. దాంట్లో అయితే నో డౌట్ ఎవరు ఏం లేపలేరు. రెస్లింగ్ గురించి మాట్లాడితే, బిజినెస్ గురించి మాట్లాడితే ఓకే, నేను ఓన్లీ విన్స్ మెక్మ్యాన్కి బిజినెస్ విషయంలో రెస్లింగ్ విషయంలో సపోర్ట్ చేస్తాను. మిగతా విషయాల్లో నేను సపోర్ట్ చేయను, ఎందుకంటే ఆ కేసెస్ తెలుసుగా ఎలాంటి కేసెస్. సో అందుకని అలాంటి విషయాల్లో మనం ఎక్కువ మాట్లాడకపోతే మంచి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. రీసెంట్లీ ఈ మళ్ళొకసారి ఈ గంజేటి గాడు మ్యాట్ రిడల్ మళ్ళొకసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడిండు బాస్. ఇప్పుడు నేను ఈ గంజేటి గాడు ఎందుకన్నానంటే, అది ఎవరెవరు తెలుసో వాళ్ళకి తెలుసు బాస్, ఒక తెలియదని చెప్పేస్తున్నాను. ఈ గాంజా తాగడము ఇంకా చాలా ఉందన్నమాట. ఈ తాగిపోతే అలవాట్లు మొత్తం చాలా గలీజ్గా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ మీద చాలా తమాషాలు మీద చేసిండు మ్యాట్ రిడల్, అందుకే తీసేసినారు. ఇది గుర్తుపెట్టుకోండి, WWE అందుకే తీసేసింది మ్యాట్ రిడల్కి. ఫస్ట్లో వార్నింగ్ ఇచ్చింది, తగ్గించని చెప్పి, బట్ వినలేదు. ఎయిర్పోర్ట్లో అయితే చాలా గలీజ్ చేసిండు అని మాట చెప్పలేమని, అంత గలీజ్ పని చేసిండు ఎయిర్పోర్ట్లో. సో అందుకనే తీసేసినారు. సో ఇప్పుడు ఏం చేసినంటే మ్యాట్ రిడల్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి ఇంతకుముందు చాలా ఓవర్ మాటలు మాట్లాడిండు అండ్ మళ్ళీ ఒకసారి మాట్లాడిండు. అండ్ ఏమని చెప్పిండంటే, ఈ బ్రాక్ లెస్నర్కి చూసి లేదా బ్యాక్ స్టేజ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, అంటే కొన్ని మ్యాచెస్ ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూసర్స్ అని అంటారు వాళ్ళకి. సో వాళ్ళు చాలా భయపడతారు బ్రాక్ లెస్నర్ విషయంలో. అంటే బ్రాక్ లెస్నర్ ఏం చేసినారు ఏమన్నారు అనే మాట వాళ్ళు చాలా భయపడతారు. ఎందుకు భయపడాలి? అంటే కొట్టేస్తే మీరు కంప్లైంట్ చేయలేరా? ఎందుకు ఆ మనిషిని చూసి అంత భయపడతారు? ఎందుకు ఈ ప్రొడ్యూసర్స్ ఇంత భయపడతారు అని చెప్పి కొంచెం బ్యాడ్గా మాట్లాడుతున్నది మాట. ఇప్పుడు అది ఎంత నిజమో ఎంత అబద్ధం తర్వాత సంగతి. ఇప్పుడు భయపడతారంటే చూడండి, ఒక లెజెండ్ సూపర్ స్టార్స్కి ఒక క్రియేటివ్ కంట్రోల్ ఉంటుందన్నమాట. కొంచెం నేను ముందే చెప్పినాను మీ అందరికీ, మన సూపర్ స్టార్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ చేతుల్లో కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉంటుంది. దాని వాళ్ళు కొంచెం లాభం లేపుతారు. అది ఓన్లీ బ్రాక్ లెస్నరే కాదు, చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఇస్తాయి WWE. సో దాన్ని బట్టి మ్యాట్ రిడల్ వీళ్ళు భయపడతారు అని చెప్పి కొంచెం బ్యాడ్గా కొంచెం హేట్ వచ్చేలా చేస్తుండనమాట ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన. ఓకే, సో ఇప్పుడు మీ అందరూ తెలుసు, ఇప్పుడు రేపు మన రా షో ఉందన్నమాట. సో రేపు మన రా షో ఒకవేళ కొంచెం డిలే కావచ్చు, ఎందుకంటే వెదర్ వల్ల అక్కడ వెదర్ కొంచెం ప్రాబ్లం ఉంది, మీకు తెలుసు కదా. సో అక్కడ వెదర్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే రేపు షో ఒకవేళ స్టార్ట్ అయితే టైంకే స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ టైంకి రేపు రా షో స్టార్ట్ కాకపోతేనే మీరు అర్థం చేసుకోండి దాని ఇంకా వెదర్ ప్రాబ్లం అని, కొంచెం డిలే అయిందని. ఓకే, కానీ వాళ్ళు ట్రై చేస్తున్నారంట టైంకి స్టార్ట్ చేయడానికి రా షోకి. బట్ ఒకవేళ టైంకి రేపు స్టార్ట్ కాకపోతే కొంచెం డిలే అయితే దాని ఇంకా రీజన్ వెదర్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఫిన్ బ్యాలర్ గురించి. ఫిన్ బ్యాలర్ కాన్ఫిడెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది బాస్. ఫిన్ బ్యాలర్ రీసెంట్లీ ఏమని చెప్పిండంటే, రీసెంట్లీ ఒక ఈవెంట్లో ఆ WWE కార్డ్స్ అవి ఉంటాయి కదా, కార్డ్ తీయమని చెప్పినప్పుడు కార్డ్ తీస్తే అక్కడ రోమన్ రైన్స్ కార్డ్ వెళ్ళిందనేమాట. సో రోమన్ రైన్స్ కార్డ్ వెళ్ళినప్పుడు ఫిన్ బ్యాలర్ ఏమని చెప్పిండంటే, ఓ నా రెసల్మేనియా అపోనెంట్ కార్డ్ వెళ్ళిందనేమాట అని ఈ టైప్ చెప్పిండు. అంటే ఫిన్ బ్యాలర్ కాన్ఫిడెంట్ చూడండి, అంటే కాన్ఫిడెంట్ ఎలాంటి తప్పు లేదనేమాట. మనిషి అన్నప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ ఉండాల్సిందే, ఒక నమ్మకం ఉండాలి గెలుస్తాడని. అండ్ ఆ నమ్మకం ఉంది ఫిన్ బ్యాలర్కి, ఎందుకంటే ఎలిమినేషన్ చేంబర్లో ఫిన్ బ్యాలర్ వర్సెస్ CM పంక్ మ్యాచ్ ఉంది. అండ్ ఒకవేళ నిజంగానే ఫిన్ బ్యాలర్ గెలిస్తే ఫిన్ బ్యాలర్ రీసెంట్లీ ఈవెంట్లో చెప్పిన మాట నిజమైపోతుంది. అండ్ అది ఏంటంటే ఫిన్ బ్యాలర్ వర్సెస్ రోమన్ రైన్స్ ఎట్ రెసల్మేనియా. సో ఒక టైప్లో రోమన్ రైన్స్ ఫిన్ బ్యాలర్ అపోనెంట్ అయిపోతాడు. సో అందుకని ఫిన్ బ్యాలర్ ఈ టైప్లో చెప్పిండు అనేమాట. కానీ మీకేమనిపిస్తుంది, నిజంగానే అంటే ఇప్పుడు ఈ ఎలిమినేషన్ చేంబర్లో ఏమైనా టైటిల్ చేంజ్ అయిపోతుంది, నిజంగానే
ఈ ఎలిమినేషన్ చేంబర్లో ఫిన్ బ్యాలర్ ఏమైనా ఛాంపియన్ అవుతాడా, లేదా షికాగోలో ఉంది సీఎం పంక్ హోమ్ టౌన్, అందుకని మ్యాచ్ బుక్ అయింది జస్ట్ పేరు కోసం. ఓపెన్లీ చెప్పిన జస్ట్ ఏదో పేరు కోసమే బుక్ అయింది. కానీ ట్రిపుల్ హెచ్ ఏమైనా ట్రిగర్ పుల్ చేస్తే అప్పుడు ఏమైనా కావచ్చు. లేదంటే సింపుల్గా ఈ మ్యాచ్లో ఎంత నెక్స్ట్ లెవెల్లో ఫైట్ చేసినా సరే ఫిన్ బ్యాలర్, అక్కడ గెలిచేది మాత్రం సీఎం పంక్. కానీ ఇందాక చెప్పినా కదా, ఒక్కవేళ బ్యాక్ స్టైల్ నుంచి ట్రిపుల్ హెచ్ ఏమైనా ట్రిగర్ పుల్ చేసిండు అనుకో, ఆయన మూమెంట్లో ఏమైనా డిసిజన్ చేంజ్ చేసిండు అనుకో, ఇక అప్పుడు ఏమైనా కావచ్చు బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్ గురించి. అసలు ఈ డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడు అయిపోతుండే, ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. అండ్ ఓపెన్ చెప్పాలంటే డ్రీమ్ మ్యాచ్ మన రోమన్ రైన్స్ ఛాంపియన్ ఉన్నప్పుడే, రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నప్పుడే ఈ మ్యాచ్ జరిగితే ఒక పని అయిపోతుండే బాస్. నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఈ మ్యాచ్ జరిగితే బాగానే ఉంటుంది, బట్ రోమన్ రైన్స్ ట్రైబల్ షీఫ్ క్యారెక్టర్, అంటే ఇప్పుడు ట్రైబల్ షీఫే రోమన్ రైన్స్, కానీ ఛాంపియన్ ఉన్నప్పుడు అంటే అది నెక్స్ట్ లెవెల్ ఉండే కదా రోమన్ రైన్స్ ఆ క్యారెక్టర్ అంతా, ప్లస్ ఆ బ్లడ్ లైన్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ ఉండే. దాంట్లోనే ఒకవేళ ద రాక్ వచ్చి ఛాలెంజ్ చేసి నువ్వు అసలైన హెడ్ ఆఫ్ ద టేబులా లేదా నేను అసలైన హెడ్ ఆఫ్ ద టేబులా చూసుకుందామని ఒక టైప్లో ద రాక్ చెప్తే చాలా మజా వస్తుండే అన్నమాట. అసలైన ట్రైబల్ షీఫ్ ఓవర్ అని ఒక స్టోరీ నడుస్తుండే. అండ్ ఆ స్టోరీలో మనకి నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ చూడడానికి దొరుకుతుండే. ఆ మజానే వేరే ఉంటుండే. కానీ ఓవరాల్ ఖరాబ్ అయిందో నేను ఊరికే చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఇప్పుడు మళ్ళొకసారి ఎందుకు మాట్లాడుతున్నాం రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ గురించి. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, రీసెంట్లీ మన బులీ రేబీ దీని గురించి మాట్లాడిండు. అండ్ ఏమని చెప్పిండంటే, సౌదీ అరేబియా వాళ్ళు ఏమైనా చేసి రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్, ఇది ఒక డ్రీమ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్కి వాళ్ళు బుక్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా ఎక్కడ ఉంది, సౌదీ అరేబియాలో ఉంది. అండ్ ఈ సంవత్సరం రెసల్మేనియా గురించి మాట్లాడతలేను నేను. నెక్స్ట్ ఇయర్ కాబోయే రెసల్మేనియా గురించి మాట్లాడుతాను. నెక్స్ట్ ఇయర్ కాబోయే రెసల్మేనియా సౌదీ అరేబియాలో ఉంది. అండ్ సౌదీ అరేబియా వాళ్ళంట మన బులీరే ప్రకారం, అంటే బులీరేకి ఏమనిపిస్తుంది అంటే సౌదీ అరేబియా వాళ్ళు ద రాక్కి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేస్తారు. నీకు ఇష్టం ఉన్న మనకి ఎంత కావాలి ఇక్కడ నువ్వు రాసుకో, నీకు ఇచ్చేస్తాం. ఎందుకంటే మా కంపల్సరీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కావాలి. అండ్ ఏదో సౌదీ అరేబియాలో ఉంది కాబట్టి ఏదో రెసల్మేనియాలో మ్యాచ్ బుక్ చేస్తే సరిపోదు. మ్యాచ్ బుక్ చేసే ముందు ద రాక్ ముందే రావాలి, రోమన్ రైన్స్తో ఫ్యూడ్లో కనిపించాలి, ఒక స్టోరీ చూపించాలి, ఒక తమాషా చూపించాలి, సెగ్మెంట్ చూపించాలి, చాలా జరుగుతుంది. సో ద రాక్ చాలా టైం తీయాలన్నమాట. సో అందుకని ద రాక్కి మిలియన్స్ అంటే $1 million ఆఫర్ ఇస్తారన్నమాట. అండ్ రోమన్ రైన్స్కి చాలా గట్టిగా ఆఫర్ ఇస్తారు ఈ మ్యాచ్ కోసం. ఎందుకంటే ఈ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ సౌదీ అరేబియాలో జరిగే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. బులీ రేబీ దీని గురించి మాట్లాడడానికి చాలామంది మన సోర్సెస్ వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. ఇక ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఈ మ్యాచ్ మిస్ చేసినారనుకో, ఇక మీరు అర్థం చేసుకోండి, ఇక మ్యాచ్ ఎప్పుడు జరగదు. ఇక నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ఇది మిస్ కావద్దు. ఈ మ్యాచ్ ఇక నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో జరిగితే ఒక పని అయిపోతుంది బాస్. ఏమంటారు ఇక మీరు కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో అయితే ఇక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.